దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు మరి పునరుత్థానుడైన తర్వాత 40 దినముల వరకు శిష్యులకు అగుపడి దేవుని రాజ్య విషయాలను గురించి బోధించుచు అనేక ప్రమాణాలు, రుజువులు శిష్యులకు చూపి మరి తను తాను మెస్సయ్యగా వారికి సజీవుడిగా కనబరుచుకున్నాడు. అయితే ఆయన వారిని కలుసుకొని ఆ 40వ దినమున ఆయన వారిని కలుసుకొని, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండండి. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అని చెప్పి క్రీస్తు ప్రభుల వారు అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మనం చదువుకున్నలాగున అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3 నుంచి మరి 9 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో మరి క్రీస్తు ప్రభుల వారు శిష్యులను కలుసుకొని, ఇదిగో మీరు నా వలన వినినటువంటి ఇదిగో తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఇదిగో పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మము పొందుతారు, పరిశుద్ధాత్ముని చేత మీరు అభిషేకించబడతారు, పరిశుద్ధాత్మ ఫలముల చేత మీరు నింపబడతారు. ఇదిగో మీరు యెరూషలేములో వేచి ఉండండి అని ఆయన చెప్పి, ఇదిగో అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఈ మాట చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైపోయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను పరలోకంలోనికి తీసుకొని పోతూ ఉన్నది. హల్లెలూయా. పిల్లారా, మరి క్రీస్తు ప్రభుల వారు ఆజ్ఞాపించినటువంటి ఆ ఆజ్ఞను గైకొన్నటువంటి ఆ శిష్యులు ఆ యొక్క దేవుని వాగ్దానము కొరకు వారికి తెలియదు మరి ఏ విధంగా పరిశుద్ధాత్మ చేత దేవుడు వారిని అభిషేకించబోతున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏ విధంగా శక్తి చేత నింపబోతున్నాడో, పరిశుద్ధాత్మను ఏ విధంగా వారిని మరి తన శక్తి చేత, తన జ్ఞానము చేత, తన మరి అగ్ని చేత వారిని శుద్ధీకరించబోతున్నాడో వారికి తెలియదు. అయితే వారు యెరూషలేములో వేచి ఉన్నారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో మరి ఆ పెంతెకోస్తు పండుగ దినాన జరిగినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ ఆగమనము, పరిశుద్ధాత్ముని రాకడను గురించినటువంటి ఆ యొక్క విషయాలను మనం చూస్తూ ఉన్నాము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి మనం గమనిస్తే, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూర్చుండి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అయితే పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు 40 దినముల వరకు వారికి అగుపడ్డాడు. మరి పెంటెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు మరి వారందరూ క్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పిన మాదిరిగా యెరూషలేములో మీరు వేచి ఉండండి, నిలిచి ఉండండి అని క్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాదిరిగా శిష్యులందరూ ఆ పెంతెకోస్తు పండుగ దినము, పెంతెకోస్తు అనగా ప్రియులారా 50 అని మాట, 50వ దినము అని అర్థము.
ఏమిటి ఈ పెంతెకోస్తు పండుగ దినము? ఏమిటి ఈ 50వ దినమునకున్నటువంటి ప్రత్యేకత? ఎందుకు ఆ దినముననే మరి దేవుడు తన పరిశుద్ధాత్మని ఈ లోకంలోనికి పంపించాడు? సంఘము పైకి పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినముననే ఎందుకు పంపించబడ్డాడని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ప్రియులారా, మరి దేవుడు ఇశ్రాయేలు జనాంగమునకు విధించినటువంటి ఆ కట్టడలను, ఆయన వారికి నేర్పించినటువంటి పండుగలను గురించి మనం ఒక్కసారి గమనించినట్లయితే లేవికాండము 23వ అధ్యాయంలో ఆ పండుగలను గురించి ఒక్కొక్కటిని మనం చూడవచ్చు. మొట్టమొదటిగా యెహోవాకు పస్కా పండుగ జరిపించవలసినటువంటి సమయము. లేవికాండము 23వ అధ్యాయము 5వ వచనములో, మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. మరి పస్కా పండుగ ఏ విధంగా జరుగుతుందో మనందరికీ తెలుసు. పస్కా పండుగ దేవుని సన్నిధిలో మరి పస్కా గొర్రెపిల్లను వధించవలసినటువంటి దినము. మరి అది మొదటి నెల 14వ దినము సాయంకాలమందు ఈ పస్కా పండుగ క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో మన పాపములను, మన దోషములను భరించడానికి దేవుని పస్కా గొర్రెపిల్లగా మరి క్రీస్తు ప్రభుల వారు బలి అర్పణ గావించబడినటువంటి దినము. హల్లెలూయా. ఆ పస్కా పండుగ అనగా క్రీస్తు ప్రభుల వారు మన పాపముల నిమిత్తము కలువరి శిలువలో మరణించినటువంటి దినము. ఇక రెండవదిగా ప్రథమ ఫలము, మొదటి పంట. ఏమిటి ఆ మొదటి పంట? మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మరి మోషే ద్వారా సెలవిచ్చిన మాట, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని వద్దకు తీసుకుని రావాలి. అది ప్రథమ ఫలముగా దేవునికి అర్పించబడవలెను. ప్రథమ ఫలము. మరి మూడవ దినమున క్రీస్తు ప్రభుల వారు మరణించి పాతి పెట్టబడి, లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తం ఆయన మరణించి సమాధి చేయబడి, తిరిగి లేఖనముల ప్రకారం మూడవ దినమున పునరుత్థానుడుగా ఆయన సజీవుడుగా ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుంచి లేపబడ్డాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో భక్తుడైనటువంటి పౌలు ఈ మాటలు మనందరికీ రాస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. మరి ప్రథమ ఫలముల పండుగ అయిపోయింది. పస్కా పండుగ అయిపోయింది. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుల వారు ఆ కలువరి శిలువలో మరణించడం మూలాన పస్కా పండుగ నెరవేర్చబడింది. తిరిగి మూడవ దినమున ఆయన మరణాన్ని జయించి పునరుత్థానుడుగా ప్రథమ ఫలముగా లేచి ప్రథమ ఫలముల పంటను దేవునికి అర్పించాడు. ఇక మూడవది వారముల పండుగ. లేవికాండము 23వ అధ్యాయము 15వ వచనము నుంచి మరి 22 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు మనం గమనిస్తే, ఇక మూడవ పండుగ ఏమిటి అంటే వారముల పండుగ. మీరు విశ్రాంతి దినమునకు మరనాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినం మొదలుకొని, అనగా పునరుత్థాన దినమును మొదలుకొని, ప్రథమ ఫలముల పంట దినం మొదలుకొని 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 10 దినములు, అనగా పెంతెకోస్తు అనగా 50 అని అర్థం. ప్రియులారా, 50వ దినము అని అర్థము. ఆ పెంతెకోస్తు ఆ 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పించవలెను. హల్లెలూయా. పెంతెకోస్తు దినము ఏమిటి అంటే ప్రియులారా, దేవునికి క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పించవలసినటువంటి దినము. ఇదిగో యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని, ఇదిగో పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడించవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠితములై యాజకుని వగును. 21వ వచనం. లేవికాండము 23వ అధ్యాయం 21వ వచనములో, ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని
చాటింపవలెను. హల్లెలూయా. ఈ పెంతెకోస్తు పండుగ దినమునకు ప్రాముఖ్యత, 2 ప్రాముఖ్యతలు, 3 ప్రాముఖ్యతలు ఏమిటి అంటే, పెంతెకోస్తు అనగా 50వ దినము మనందరికీ తెలుసు. ఇక ఆ దినము జరగవలసినటువంటి కార్యములు ఏమిటి అంటే, ఇదిగో యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పించవలసినటువంటి సమయము. ఏమిటి ఆ ఫలము అంటే, ప్రిలరా, పరిశుద్ధాత్మ ఫలము. ఆత్మ ఫలములతో దేవుని ఆరాధించవలసినటువంటి సమయము. ఆత్మను పొందుకొని, దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని ఆరాధించవలసినటువంటి దినము. అంతేకాదు, మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలసినటువంటి దినము. దేవుని నామానికే మహిమ కలుగును గాక. క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత కడుగబడినటువంటి ఆ సంఘము, ఆ విశ్వాసుల సమూహము క్రొత్త ఫలముల చేత నింపబడి, అనగా దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని ఆరాధించవలసినటువంటి దినము. ఆ దినమే పెంటెకోస్తు పండుగ దినము. అందుకే ప్రియులారా, ఆ పెంటెకోస్తు పండుగ దినాన దేవుడు తన పరిశుద్ధాత్ముని సంఘము పైకి పంపించి, మరి క్రీస్తు ప్రభుల వారి నూతన నిబంధన సంఘమును ఏర్పరచడానికి దేవుడు కృపను చూపుతూ ఉన్నాడు. మరి దేవుని యొక్క అనాదికాల ప్రణాళిక, అనాదికాల సంకల్పం, మరి పాత నిబంధన గ్రంథ కాలంలో మనం గమనిస్తే, మరి ఆ రాబోచున్నటువంటి ఆ నూతన నిబంధన సంఘమునకు సాదృశ్యంగా మరి ఇశ్రాయేలు జనాంగము, ఇశ్రాయేలు ప్రజలందరూ సంఘముగా కూడినప్పుడు పెంతెకోస్తు దినాన దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. నిర్గమాకాండము 19వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ మనకు తేటగా చెప్పబడ్డాయి. అలాగే నూతన నిబంధన సంఘంలో మరి పెంతెకోస్తు పండుగ దినాన దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. అయితే క్రీస్తు ప్రభుల వారి ద్వారా నీకు నాకు కృపయు సత్యమును దేవుని పరిశుద్ధాత్మ వాగ్దానములు అనుగ్రహించబడ్డాయి. ఆ పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ లోకంలోనికి మరి సంఘముతో, మనతో సహవాసం చేయడానికి, మన హృదయములలో వాసము చేయడానికి, మన హృదయములను ఆలయములుగా చేసుకొని ఆ క్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞను ముందుకు తీసుకొని వెళ్ళటానికి, మరి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి కావలసినటువంటి శక్తిని మనకు అనుగ్రహించడానికి మరి దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. మరి ఆ పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని పొందుకొని క్రీస్తు ప్రభుల వారి సాక్షులుగా భూదిగంతముల మట్టుకు ఆయన స్వార్థ ప్రకటించే వారిగా జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చూపు కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, అయ్యా మరొకసారి నీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో మిమ్మల్ని ప్రార్థించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా దినమిల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభా, అలనాడు పెంతెకోస్తు పండుగ దినాన మీ శిష్యులపై మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, అయా మీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిని కుమ్మరించిన మాదిరిగా నేడు మా హృదయములలో మీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించి, అయా పరిశుద్ధాత్మని ఆ మెల్లనైన స్వరాన్ని మేము వినగలగటానికి, ఆ పరిశుద్ధాత్మని అగ్ని చేత మేము శుద్ధీకరించబడి అయా శక్తిని పొందుకొని మీ కొరకు నమ్మకమైన సాక్షులంగా, బలమైన సాక్షులంగా భూదిగంతముల మట్టుకు మీ స్వార్థ ప్రకటించే కృపా, బలము, శక్తిని మాకు దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.
షలోం.